ఎవరికైనా అభిప్రాయాలు ఉంటాయి, ఫాలో చేయొచ్చు, అన్ఫాలో చేయొచ్చు. మేబీ ఇప్పుడు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఎట్లా రోడ్డు మీద ధర్నా చేయడము అది చేసిరు కదా. సో రామ్ చరణ్ అన్న కూడా మొన్న అల్లు అర్జున్ జైలు వెళ్ళినప్పుడు రియాక్ట్ అయ్యి ధర్నా చేసిండు కదా, దానికి థ్యాంక్స్ చెప్పనట్టున్నాడు, అందుకని అన్ఫాలో కొట్టిండు. వాళ్ళ వ్యక్తిగతంగా ఫాలో అన్ఫాలో అనేది వాళ్ళ ఇష్టం. బట్ మేబీ రామ్ చరణ్ అన్న మొన్న ట్వీట్ చేయడము, రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడడము, అన్నీ మాట్లాడినా నాకు రిప్లై ఇవ్వలేదనే ఫీల్ అయ్యి అన్ఫాలో కొట్టింటున్నాడు. వాళ్ళ పర్సనల్ ఏం జరిగిందో మనకు తెలియదు. సో నాకు అట్లా అనిపించింది. వ్యక్తిగతంగా ఫాలో అవ్వచ్చు, అన్ఫాలో అవ్వచ్చు. బట్ అల్లు అర్జున్ గారు ఏంటంటే, మీరు ఆయన ఆపదలు ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారో లేదో అది మీకు తెలుసు, జనాలకు తెలుసు. బట్ ఇప్పుడు ఇక్కడ మెగాస్టార్ తనయుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. అల్లు రామ మనమడు అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. సో మెగా అల్లు ఫ్యామిలీ అనేది వాళ్ళ బ్లడ్ సంబంధం అది. ఎందుకంటే వీళ్ళ అమ్మాయి అల్లు రామలింగ కూతురుని ఇచ్చిండు. అది ఎవరు అవునన్నా నెవర్ బిఫోర్ ఒక అన్నదమ్ముళ్ళు ఎలాంటి రక్త సంబంధం ఉంటుందో వాళ్ళది కూడా అంతే బంధం. కానీ ఇద్దరు ఫ్యామిలీలు ఒకటే ఇండస్ట్రీకి వచ్చి ఇద్దరు పోటీ పడుతున్నారు సినిమా రంగంలో. అప్పుడు ఖచ్చితంగా విభేదాలు ఉంటాయి, పోటీ ఉంటుంది. నా కొడుకు ముందుండాలని అల్లు అరవింద్ అనుకుంటారు, నేను హీరో ఉండాలని ఈయన అనుకుంటాడు. మెగాస్టార్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు అనుకుంటారు. ఎవరన్నా ఈ ట్రోలింగ్ అనేది మెగాస్టార్ ఆపలేడు, అండ్ పవర్ స్టార్ ఆపలేడు, అల్లు స్టార్ ప్రభల్ స్టార్ ఎవరు ఆపలేరు. ఇప్పుడు కొందరు హీరో ఫ్యాన్స్ మా హీరో తోపు అంటారు, మా హీరో కలెక్షన్ అంటారు, కొందరు మా హీరో లైక్స్ వచ్చిందంటారు, కొందరు మా హీరో రికార్డులు. ఇవన్నీ రొటీన్ జరిగేటి, దానివల్ల మనకు ఉపయోగం లేదు, ఏం లేదు. బట్ ఇక్కడ అన్ఫాలో కొట్టిండంటే ఏదో జరిగి ఉంటుంది. అది ఏం జరిగిందా అనేది వాళ్ళే తెలపాలి. నేను అనుకుంటుంది అది. మరి ఈయన ఆదుకున్నట్టు రిప్లై ఇవ్వలేడేమో, అందుకని అన్ఫాలో కొట్టిండా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళే, ఇప్పుడు మొన్న సాయిత్రం తేజ్ అన్న అన్ఫాలో కొట్టిండు. అంటే ఈ రాజకీయాలు వెళ్ళి ఇష్యూ అయ్యి మళ్ళీ దాని తర్వాత రామ్ చరణ్ అన్న అల్లు అర్జున్కి వెంటనే జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అయ్యారో చంద్రబాబు నాయుడుకి, మెగా ఫ్యామిలీ మొత్తం రోడ్ల మీద నిలబడి అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారు అని మొత్తం అందరూ అండగా నిల్చున్నారు కదా. నిల్చున్నప్పుడు ఈయన రిప్లై ఇవ్వాలి అల్లు అర్జున్ గారు, అది రిప్లై ఇవ్వలేడు. దానివల్ల వాళ్ళు అన్ఫాలో కొట్టారు. ఇప్పుడు అంతే కదా, అంతే అని ఒకటి చెప్తున్నా కదా. మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే, అది ఆ ప్లేస్లో అల్లు అర్జున్ గారు ఉన్నా ఎవరున్నా ఒకడు ఎదుగుతుంటే చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. చిన్నపిల్లాడు మాట్లాడడం రాదు, అది రాదు, ఇది రాదు, ప్రౌడ్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక నెగిటివ్ అని అనుకుందాం అనే వ్యక్తి ప్రౌడ్గా వెళ్తుంటే వాళ్ళు జీర్ణించుకోలేనప్పుడు ఇలాంటి మాటలు వెళ్తావు, ఇలాంటి మాటలే వస్తాయి అని నేను అనుకుంటున్నా వాళ్ళకి జవాబు. ఏది ఇప్పుడు ఏం డివిజన్ తెచ్చినా నేను మళ్ళీ క్లారిటీ ఇస్తా. మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు. బట్ రేపు శ్రీరెడ్డి విషయంలో ఒక ఇష్యూ జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ అటెంప్ట్ అయింది అల్లు అర్జున్ గారు. రేపు మెగా ఫ్యామిలీకి రామ్ చరణ్ అని కావచ్చు, ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందంటే ఫస్ట్ అటెంప్ట్ అయ్యేది అల్లు అర్జున్ గారు. ఇది మాత్రం వెళ్ళిండు ఖచ్చితంగా. అయితే అది ఖచ్చితంగా వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రా, అల్లు అర్జున్ విషయంలో వచ్చిర్రా రాలేదా అనేది వాళ్ళకి తెలియాలి. బట్ రేపు మెగా ఫ్యామిలీకి ఏది జరిగినా ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ఫస్ట్ వెళ్ళేది వీళ్ళే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, పాన్ ఇండియా రేంజ్లో రీసౌండ్ వస్తుంది. నెవర్ బిఫోర్ ఇండియన్ చరిత్రలోనే రికార్డులన్నీ తిరగరాసింది ఒక తెలుగు సినిమా, బాలీవుడ్ కెరియర్లోనే రాసిపెట్టింది కదా. సో మేబీ ఈరోజు అల్లు అర్జున్కి వచ్చింది ఆ క్రేజు, కానీ అది ఇప్పుడు ఉంది. ఎందుకంటే కష్టం ఏందనేది మనంగా చెప్పాల్సింది, జనాలే చెప్తున్నారు. యాక్టింగ్ కానీ బాడీ తనను తను తయారు చేసుకోవడము అనేది ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే ఉన్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ అన్నకి ఏంటంటే లాస్ట్ టైం గేమ్ చేంజర్ అనుకున్నంత స్థాయి అయితే రీచ్ కాలేదు. బట్ ఇప్పుడు ఇద్దరిని పోల్చుకుంటే తనే హైలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, నెవర్ బిఫోర్ ఇండియన్. అండ్ మొన్న ఐఎంబి దాంట్లో కూడా నంబర్ 1 ప్లేస్ వచ్చింది కదా. సో మేబీ ఇప్పుడు అల్లు అర్జున్ గారే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు.